భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని సత్కరించిన సీఎం చంద్రబాబు. నర్సారావుపేటలో ప్రైవేట్ స్కూల్ టీచర్పై పోలీస్ కంప్లైంట్. ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవం. విశాఖలో నేవీ డే విన్యాసాలు. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐ అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూమిని కోల్పోయే రైతులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాగపూర్ నుంచి అమరావతికి హైవే ఏర్పాటు చేయడం వల్ల తమ భూములు కోల్పోతున్నామని, భూములు కోల్పోవడంతో రైతు బంధు, రైతు బీమా కోల్పోతున్నామన్నారు. రైతులకు టోల్ ప్లాజాలో 70% వాటా ఇచ్చి భూములు తీసుకోండి, భూమికి సరైన ధర ఇస్తేనే తమ భూములు ఇస్తామని స్పష్టం చేశారు. నువ్వు ఇక్కడి వరకు ఎక్కడికి ఎట్లా నడిచొచ్చినావు అని అడిగింది నన్ను ఆర్డీఓ. అంటే మేము ఇయ్యమని అంటలేము, మేము రోడ్ ఇస్తామని అంటాను. ఈ భూములను మేము ఇస్తాము, మేము అడ్డుపడము, జాతీయ రహదారికి మేము అడ్డుపడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డుపడతాము అని అన్నాము. ఇప్పుడు మేము ఒకటి మెట్టు దిగొచ్చి అడ్డుపడమని చెప్తున్నాం. మేము దేనికైనా అడ్డుపడం కాబట్టి మాకు కూడా న్యాయం జరగాలి. మా పిల్లలు మేము ఎట్లా బ్రతకాలి సార్? మేమేమన్నా జాబులు చేసి మేము చదువుకునే వాళ్ళం కాదు కదా. ఒక ఆఫీసర్స్, ఒక కలెక్టర్ కొడుకు, కలెక్టర్ కూతురు కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కూతురు డాక్టర్ కావాలి, ఒక రైతు కూతురు మా భూమి ఇచ్చి రైతులాగా బతికే రోజులు కూడా పోతాయి. మేము ఇప్పుడు ఊడవడానికి కూడా అదే రోడ్ మీద, మీరు వేసే రోడ్ మీద మేము ఊడుస్తా అన్నా కూడా ఊడవనివ్వరు. రేపు ఊడిస్తే మాకు రోజు కింద కట్టి అని అన్నా కూడా ఊడ్చేటోళ్ళు వేరే వస్తారమ్మా, మేము నియమించుకున్న వాళ్ళు అని అంటారు. ఎందుకు ఇవ్వాలి సార్ మేము రోడ్డు? దేనికోసం ఇవ్వాలి? 3 పంటలు పండే భూములకు నిన్న ఆర్టీఓ గారు అడిగింది కదా, ఇలా చూపించి యాజ్ ఏ రూల్, ఇది రూల్, మేము చట్టం ఉన్న ప్రకారమే చేస్తాం. మాకు పైనుండి చట్టం ఏం చెప్పిందో అదే చేస్తాం. మీకోసం మేము బలైపోం కదా, మాకు పిల్లలు ఉన్నారు కదా అని మాట్లాడింది ఆర్టీఓ సార్ నా దగ్గర. మంగ్లీలాల్ సార్ మా ఆర్టీఓ నిన్న మా విలేజ్కి వచ్చిండు. వస్తే మేము అడ్డుగా మాట్లాడితే మీకు ఏం అర్థం కావట్లేదా నేను చెప్తే యాజ్ ఏ రూల్ అని కొడతాను. రూల్ ఎందుకు తెలియదు సార్? అన్ని రూల్స్ ఎరికే. మేము పురాణ పిచ్చోళ్ళం కాదు, పురాణ మంచోళ్ళం కాదు అన్నట్టు బ్రతుకుతాను. రూల్ అని అంటే ఎట్లా, ఏ విధంగా రూల్ మాట్లాడతారు సార్? మీకు ఇగో స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మీరు చేస్తాం. మీరు నియమించుకున్న అధికారులే మాకు ఈ రోడ్డు వేయమని చెప్తారు. మా పైన ఫోర్స్ జరుగుతుంది. అదే నియమించుకున్న అధికారులకే ఇప్పుడు మీరు నియమించిన అధికారులే కదా, మేము మీకు మొరపెట్టుకుంటాను. మాకు న్యాయపరంగా మీరు రేట్లు కట్టిస్తే మేము ఇవ్వడానికి రెడీ. మాకు అందులో ఏ అబ్జెక్షన్ లేదు. మా పిల్లలు కానీ మేము కానీ ఎట్లా బ్రతకాలి? మేమేం చదువుకున్న వాళ్ళం కాదు, కనీసం వాళ్ళని చదివియాలన్నా కూడా మా స్థితిగతులు కరెక్ట్ ఏమి ఇవ్వాలా? వాల్యూలో పుస్తక విలువ ప్రకారం మీకు డబ్బులు చెల్లిస్తామంటున్నారు. మేమేం చేయాలి? ఈ భూమి పోతే భూమి మాకు మేమేం బతకాలి? మా 3 పంటలు సారవంతమైన నేలలు, ఉమ్మడి వరంగల్ జిల్లా సారవంతమైన నేలలు 3 పంటలు పండుతాయి.
అలాంటి భూములను మీరు గుంజుకుంటున్నారు, బలవంతంగా గుంజుకుంటున్నారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళను బయట ఓవర్ కేసులు పెడుతున్నారు మా మీద. రైతుల మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టు? కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం. మేమేం చేయాలి? ఇప్పటి వరకు ఎన్నో కేసులు వేసినాం, అయినా కేసులను పరిగణనలోకి తీసుకుంటలేరు. అందుల కోసం లిపిని సృష్టించి వారి జీవితంలో వెలుగు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా పరిషత్ సమావేశ భవనంలో తెలంగాణ అంధ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అందులో సామాన్యులతో సమానంగా అన్ని రంగాలలో ముందుండేలా ఆలోచించి లూయిస్ బ్రెయిలీ 6 చుక్కలతో కూడిన లిపిని తయారు చేశారన్నారు. లూయిస్ బ్రెయిలీ చూపు కోల్పోయినందుకు నిరాశ చెందకుండా చూపు లేని వారి కోసం ప్రత్యేక లిపిని ఆవిష్కరించి ఆరాధ్య దైవంగా నిలిచాడని కొనియాడారు. నేటి ఆధునిక ఆవిష్కర్తలకు బ్రెయిలీ స్ఫూర్తి ప్రదాత అన్నారు. 4/1/1809 జన్మించి 6 చుక్కల లిపిలో ప్రపంచ భాషలన్నింటిలో సందర్భంగా ఒక చిన్న సార్ లోని ప్రేలు మహనీయుండు ఊబిగాములరే లోని ప్రేలు హ్యాపీ బర్త్డే టు యు లూయి హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు లూయి. ఈరోజు వరల్డ్ బ్రెయిలీ డే సందర్భంగా మన వరంగల్లోని జెడ్పీ హాల్లో ఇక్కడ ప్రభుత్వ అంధ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సంఘం అందరూ కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వాళ్ళు స్వతహాగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. బ్రెయిలీ లూయి గారి జయంతి సందర్భంగా ఈ రోజుని వరల్డ్ బ్రెయిలీ డేగా ప్రకటించడం జరిగింది 2018లో. ఆయన ఏ విధంగా అయితే చిన్న వయసులో తన చూపును పోగొట్టుకొని బ్రెయిలీ లిపిని రచించి వీళ్ళందరికీ కూడా వెలుగును పంచాడు. అందుకే వాళ్ళు చదువుకొని ఇప్పుడు ఉద్యోగాలు చేసి స్థిరపడి వాళ్ళంతటా వాళ్ళు ఈ రోజుని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికి నేను ముఖ్య అతిథిగా విచ్చేశాను. వాళ్ళు అడిగిన దాంట్లో ఒకటి వాళ్ళ కోసమే అందుల కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు. అయితే ఈ 5 సంవత్సరాల నా టెన్యూర్లో తప్పకుండా నేను దాన్ని చేస్తాను అని చెప్పాను. అదేవిధంగా లూయి విగ్రహం కూడా ఏర్పాటు చేయమని అడిగారు. దాని గురించి సాధ్యాసాధ్యాలు చూసి మిగతా కూడా కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి పరిశీలించి ఏదైతే చేయగలమో దాన్ని తప్పకుండా చేసి వీళ్ళెంత సొంతంగా కష్టపడి ఎదిగారో ప్రభుత్వం కూడా వీళ్ళకి అంతే అదిగా అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరికీ కూడా మీ సొంతంగా కూడా ఇంకో అంధ విద్యార్థిని మీరు చదివించడమో చేరదీయడమో లేకపోతే ఒక ఇన్స్పిరేషన్గా మీరు నిలవాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి వీళ్ళందరితోటి ఈరోజు ఇక్కడ ఈ బ్రెయిలీ డే సందర్భంగా పురస్కరించుకొని అందరినీ కలిసి ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మైబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 28వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలతో సత్కరించి మహిళా టీచర్లు మోకాళ్లపై కూర్చొని 2 చేతులు జోడించి నమస్కారం చేయగా పురుషులు 2 చేతులతో దండం పెట్టి సీఎం గారు స్పందించండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయండి అని నినాదాలతో హోరెత్తించారు. 20 ఏళ్లుగా చాలని వేతనాలతో నిధులు నిర్వహిస్తున్నామని, ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు దాట వేస్తున్నారని, ఇప్పటికైనా స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేయాలంటూ సీఎం చిత్రపటానికి సాక్షాత్తు బోర్లా పడుకొని దండం పెట్టి వేడుకున్నారు. వీరిచ్చిన
27 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులం సమ్మె చేస్తూ ఉన్నాం. ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు వినూత్నంగా మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అన్నగారు రేవంత్ అన్న గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మీరు ప్రకటించారు. ఆ ప్రకటించిన సందర్భంలోనే మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా మహిళా దినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మొత్తం అందరం కూడా మానుకోట జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి మొత్తం అందరం మోకాళ్ళపైన కూడా మరి అందరం కలిసి దండం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ అన్నగారు మీరే దిక్కు మీకు మీరంతా కూడా కుటుంబ సభ్యులని అన్నారు. మరి మమ్మల్ని అందరినీ మీ కుటుంబ సభ్యులుగా భావించి ఈ 19,000 కుటుంబాల్లో వెలుగు నింపుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఏ భగవంతుని కూడా మొక్కనటువంటి మేము ఈరోజు నడి రోడ్డు మీద మీ చిత్రపటాన్ని పెట్టుకొని సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ మీ కాళ్ళకు దండం పెట్టాం. మా 19,000 మంది కుటుంబాలని వెలుగు నింపండి, మా జీవితాలని నాశనం చేయకండి. మా వెనక ఏ రాజకీయ పక్షాలు లేవు, మేమే స్వచ్ఛందంగా మా జీవితాలని 18 ఏళ్ళుగా సమగ్ర శిక్షలో వెట్టి చాకిరీ చేశాం. మా వెనక ఎవరో ఉన్నారనుకొని మీరు ఈ విషయాన్ని తాత్సారం చేస్తున్నారని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది. దయచేసి ఈ ఆడబిడ్డలను కూడా ఆలోచించండి. 19,000 మంది ఉద్యోగస్తుల్లో 70,000 మంది మరి మహిళలే ఉన్నారు. మరి అలాంటి మహిళల్ని మీరు గౌరవిస్తూ ఉన్నారు, మిమ్మల్ని అన్నగా భావిస్తూ ఉన్నారు. మరి భారతదేశం గర్వించదగినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మరి ఈరోజు మీరు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. మరి మేము ఈరోజు మానుకోటలో టెంట్ కింద మా ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళం అంతా కలిసి సమగ్ర శిక్ష ఉద్యోగులం మరి నడి రోడ్డులో కూర్చొని మరి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. దయచేసి త్వరలోనే మాకు మంచి తీపి కబురు చెప్తారని చెప్పేసి ఆశిస్తూ మేము దేవుళ్ళకు మొక్కినటువంటి మేము మీ చిత్రపటం పెట్టుకొని నడి రోడ్డు పైన సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ మీ కాళ్ళకు దండం పెట్టుకున్నాం. మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కూడా వేడుకుంటా ఉన్నామన్నా. రంగారెడ్డి కోకపేట నియో పోలీస్ అగ్ని ప్రమాదం. మై హోమ్ గ్రూప్స్ ఆఫ్ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో మంటలు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న సిబ్బంది. నియోపోలిస్ మై హోమ్ టవర్స్లో భారీ ఎత్తున ఎగిసిపడుతున్న పొగలు మంటలు. ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవం. మొదటి విడతలలో భాగంగా 25 వాహనాలను ప్రారంభించనున్న మంత్రి సీతక్క. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మొట్టు సాయి కుమార్.
भाई ये गाड़ी ओपन होता ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా రైతులు మళ్ళీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రైతులు కాదు ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీకేమైనా సిగ్గుందా అసలు? నీ ప్రభుత్వానికి ఎవరు ఇవ్వాలి? అసలు నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఊరూరా ప్రమాణ పత్రము డిక్లరేషన్ ఏమని ఇవ్వాలి? నువ్వు చెప్పు. నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు. ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు. ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది, ఎన్ని ఎకరాలకు చేసింది, ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే. ఊళ్ళో పంచాయతీ కాడ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు. ఎవరికి ఎంత అయిందో ఎరకైతుంది ప్రజలకు కూడా. రెండవది, ఏమి ఇవ్వాలి? నువ్వు డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పాలి. నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు. డిక్లరేషన్ నువ్వు. మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు. ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు, ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు, ఎంత జోకినావు, ఎంత కొన్నావు, ఎంతకు నువ్వు పైసలు ముట్టినాయి పెట్టు లిస్టు. అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్. నువ్వు ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత బాకీ పడ్డావు ఒక గా లిస్టు పెట్టు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు. ఇవాళ ఇమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి, నీతి తప్పిన బేయిమాన్ ప్రభుత్వం ఇది. మీరు ఇవ్వాలి ప్రమాణ పత్రం రైతులకు. ఊరూరికి లిస్టు పెట్టు. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్క అని ముద్రేయాలి. అట్లయితే దాని సంపుడు అల్కగా అవుతుంది. ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. హైదరాబాద్లో 1996లో రెండవ ప్రపంచ తెలుగు సమైక్య సదస్సులో ఆనాడు ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఈ సదస్సులో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట చేయడానికి వంటగది లేక సిబ్బంది చెట్ల క్రిందే వంట చేస్తున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే ఏటూరు నగరం మండలం రామ్నగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట చేయడానికి వంటగది లేక పాఠశాల ఆవరణలోని చెట్ల క్రిందే విద్యార్థులకు వంట వండుతున్నారు. గాల్దువారం, వర్షం వంటివి వస్తే ఆ సమయంలో వంట చేయడానికి ఇబ్బంది నెలకొంటుందని, ఇబ్బందిగా పాఠశాల అరుగు మీదే వంట చేయాల్సిన పరిస్థితి ఉంటుందని పాఠశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాఠశాలలో చిన్నపాటి వంటగది ఉండేదని, అది పాతబడి శిథిలావమవడంతో ప్రస్తుతం విద్యార్థులకు చెట్ల క్రిందే వంట చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా
కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల వెనుక వైపు రోజు సాయంత్రం సమయంలో మద్యం సేవించి సీసాలను పాఠశాల చుట్టూ పడేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులను కోరుకుంటున్నారు. మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల కోయగూడ ఎల్లాపూర్ రామ్నగర్. నేను ఇక్కడ స్కూల్లో హెచ్ఎం అండి. ఈ స్కూల్లో ఇప్పుడు 38 మంది పిల్లలు చదువుతున్నారు. ఈ స్కూల్కి పిల్లలకి మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి, వండి పెట్టడానికి కిచెన్ షెడ్ లేదు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. చెట్ల కిందనే వాళ్ళు వంట చేస్తున్నారు. వర్షం వస్తే మాత్రం వంట చేయలేని పరిస్థితి. దీన్ని ఎలాగైనా కూడా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరు సార్? విగ్రహాలు ఆవిష్కరించేదాకా ఇక్కడే ఉంటాం, మళ్ళీ వాయిదా అంటే మాత్రం ఊరుకోమంటున్న మైబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ ఎండి షరీద్. స్వామి వివేకానంద కొమ్రంభీం విగ్రహాల ఆవిష్కరణ కోసం మైబాద్లో ఇంకా కొనసాగుతున్న పడిగాపులు. జిల్లా హెడ్ క్వార్టర్ మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో ఏదైతే గత 25-30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఎవరు ఎక్కడ ఉన్నారన్నా కూడా వివేకానంద సెంటర్, కొమ్రంభీం సెంటర్ అని చెప్పుకునేవారు. ఏదైతే గతంలో 2-3 సంవత్సరాల క్రితం బాధపడ్డటువంటి వివేకానంద గారి విగ్రహం, అదేవిధంగా కొమ్రంభీం గారి విగ్రహాన్ని మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా తీర్మానం చేసి పెద్ద ఎత్తున వారి విగ్రహాలను, నూతన విగ్రహాలను మరి పునఃప్రతిష్టాపన చేయాలని ఒక నిర్ణయించుకున్నాక సుమారు 9 లక్షల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశాం. జనవరిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో 3 నెలలు వాయిదాలు పడ్డాయి. గత మే మంత్ నుండి ఇవాళ మళ్ళీ జనవరికి వచ్చా 8 నెలలుగా వస్తుంది. ఈ 8 నెలల్లో కనీసం ఇప్పటికీ 3 వాయిదాలు వేయడం జరిగింది. 3 సార్లు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాయిదాలు వేయడం జరుగుతుంది. గత 4 రోజుల క్రితం కూడా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్స్ వాళ్ళందరూ కూడా మాట్లాడి 4వ తారీఖు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు అందరికీ కూడా సమాచారం ఇచ్చి ఇవాళ పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఉదయం 8:30 గంటలకని చెప్పి ఇప్పుడు 10:30 అవుతుంది, ఇంకా కాలయాపన చేస్తున్నారు. కొమ్రంభీం గారి జయంతి వర్ధంతి వేడుకలు జరిగాయి, కానీ విగ్రహావిష్కరణ జరగలేదు. జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారి జయంతి జరగబోతుంది. అంటే జయంతి వర్ధంతిలో వస్తున్నప్పటికీ కూడా వారిపై ఉన్నటువంటి ముసుగును తొలగించట్లేమంటే ఏ విధంగా పాలన జరుగుతుందో ప్రజలందరూ గమనించాల్సింది కోరుతున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇక్కడే ఉంటాం. ఇంకో గంట అయినా 2 గంటలైనా ప్రజలందరి సమక్షంలో ఇవాళ విగ్రహావిష్కరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి విగ్రహావిష్కరణ చేయాలని ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో 11వ తెలంగాణ స్టేట్ మార్కెట్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు స్పీచ్ పాయింట్స్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అథ్లెటిక్ పోటీలను నిర్వహిస్తున్న నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అభినందనలు. ఇక్కడ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి, తోటి క్రీడాకారుల నుంచి కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఇలాంటి ఈవెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడలంటే గెలుపు ఓటముల కోసమే కాదు, శారీరక మానసిక ఉల్లాసం ఆరోగ్యంతో ముడిపడి ఉన్నదన్నారు. చదువుల్లో రాణించాలంటే ఎంత శ్రద్ధ అవసరమో అంతకంటే ఎక్కువ శ్రద్ధ, ఫోకస్, క్రమశిక్షణ క్రీడల్లో రాణించడానికి అవసరం అన్నారు. ఒకప్పుడు క్రీడలకు చదువుకు సమాన ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు చదువులు కెరీర్ అంటూ పిల్లలను ఆటల వైపు వెళ్ళనివ్వడం లేదు. ఈ పద్ధతి మంచిది కాదు. ఇప్పుడున్న ఆధునిక జీవన విధానంలో ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఇప్పుడే క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది అన్నారు. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక్కడ విజేతలుగా నిలిచి కేరళలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించేందుకు క్రీడాకారులకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు.
ప్రపంచంలో ఈ రంగాల్లో ఎదగాలని చెప్పి చాలా మందికి చాలా కళలు ఉంటాయి, తపన ఉంటుంది. కానీ క్రీడా రంగంలో ఒలింపిక్ స్థాయిలో ప్రపంచ స్థాయిలో నేను మెడల్ సాధించాలనే తపన ఉన్నా ఏదో చాలా మనం నిలుస్తా పడతాము. అలాంటి నిలుస్తా ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.